ట్యాంక్ బండ్ పైన తిరంగి ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఆర్మీ అధికారులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా విద్యాసాగర్ రావు చాలా మంది పాల్గొంటున్నారు. మనతో పాటు కిషన్ రెడ్డి సంతీమణి కావ్య గారు ఉన్నారు. కావ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద గెలిచిన విధానం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అంశాలు? మరి మన ఈరోజు భారతదేశంలోని కాశ్మీర్లోని పుల్వామాలో మరి మన టూరిస్టుల పైన పాకిస్తాన్ తీవ్రవాదులు, టెర్రరిస్టులు అత్యంత కిరాతకంగా మన వాళ్ళని హిందువా ముస్లిమా అని అడిగి, హిందువులైతే వాళ్ళని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఇది మన ప్రపంచం యావత్తు చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం. మరి దీనికి ప్రతిచర్యగా మన సైనికులు, మరి మన ప్రధానమంత్రి మోదీ గారు చాలా గట్టి చర్యలు తీసుకొని పాకిస్తాన్ టెర్రరిస్టులను హతమార్చి ఈ రోజు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. మరి వాళ్ళకు మన వీరోచితంగా పోరాడిన మన వీర సైనికుల కోసం ఈ రోజు మేమంతా సాంఘీభావ ర్యాలీ తెలుపుతున్నాము. మనము మన భారతదేశము ఎప్పుడు కూడా పాకిస్తాన్ ని నమ్మకూడదు. ఎప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగే సంఘీభావం తెలపాలి. మనమంతా ఏకమై, భారతదేశం అనేది అంత ఈజీ కాదు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనని ఏమి చేసినా మనం గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని మనం నిరూపించాలి. ఈ రోజు మోదీ గారు మన సైనికులు కూడా అదే నిరూపించారు. మరి ఈ రోజు మేమంతా కూడా భారతదేశం యావత్తు కూడా మన సైనికులకు అండగా ఉన్నాము, ఎప్పుడు ఉంటాము. భారత్ మాతాకి జై జై. ఈ ర్యాలీ సందర్భంగా భారత ప్రభుత్వానికి గానీ, ఆర్మీ అక్కడ అధికారులు ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆర్మీ అధికారులకు ఏం చెప్పబోతున్నారు? మరి ఆర్మీ అధికారులు కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం చాలా వీరోచితంగా పోరాడుతున్నారు. మేమంతా కూడా భారతీయులము, మన భారతదేశం అంతా కూడా ఎప్పుడు కూడా మేము సైనికుల వెంటే ఉంటాము అని వాళ్ళకి తెలియజెప్తున్నాము ఈ సంఘీభావ ర్యాలీ ద్వారా. పెద్ద ఎత్తున కూడా సంఘీభావ ర్యాలీ తీస్తున్నారు. సిటిజన్ ఫర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ అంటూ కూడా ట్యాంక్ బండ్ పైన పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇటు ఎవరైతే స్వచ్ఛందంగా కూడా పబ్లిక్ పాల్గొంటున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. భారీ స్థాయిలో ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు బీజేపీ శ్రేణులు. దీంట్లో పెద్ద ఎత్తున కూడా ఇటు సైన్యాధికారులు, అదేవిధంగా బీజేపీ శ్రేణులతో పాటు సాధారణ పౌరులు కూడా తిరంగా జెండా పట్టుకొని, మువ్వన్నెల జెండా పట్టుకొని కూడా కదులుతున్నటువంటి సందర్భం అయితే మనకు చూసుకోవచ్చు. వస్తావా?